టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురువుగారు, ఈ కర్ణ పిశాచాలు అని అంటూ ఉంటారు కదా, కొంతమంది సాధన చేసేవాళ్ళు వాళ్ళకి ఏదైనా గుర్తు రాకపోతే వాళ్ళు కర్ణ పిశాచాలను తలుచుకుంటే వాళ్ళకి అన్నీ తెలిసిపోతాయి. ఇప్పుడు ఎవరైనా వ్యక్తి ఎదురుగుండా ఉంటే వాళ్ళు దేనికోసం వచ్చారు, ఎందుకు వచ్చారు, ఈ కర్ణ పిశాచాలు చెప్తాయట, నిజమేనంటారా? సాధకుడు తలుచుకోగానే వస్తాయి. సాధకుడు అడగక ముందే తన మనసులో ఉన్నటువంటి సంకల్పాన్ని పసిగట్టి ఇవి అని సమాచారాన్ని చేరవేస్తుంటాయి. సమాచారం చేరవేయగానే సాధకుడు చెప్తూ ఉంటాడు. ఆ చెప్పేటువంటి మహిమ విధానం వీరితోనండి. ఏం చేస్తే విధానానికి వస్తామో కూడా చెప్పేస్తుంటాయి. చెప్పగానే వాటిని శాంతపరచకపోతే అక్కడ ఏ పనులు జరగనవు. వాటిని ఎలా శాంతపరుస్తారు? వీటికి కావలసినటువంటి రహస్య నివేదనలు కానీ రహస్య విధానాలు కానీ చాలా ఉంటాయి తల్లి. అందుకని యక్షిణీ విద్యలు చేసేటప్పుడు సరైనటువంటి గురువు దగ్గర కూర్చొని గురువు ఇచ్చినటువంటి అనుగ్రహ మంత్రంతో సాధన చేస్తారు. అయితే మనం ఏదో చాలామంది మనం దొరికే సాధన అని అనుకుంటారు. యక్షిణీ సాధన, యక్షిణీ సిద్ధి పొందాలంటే నాకు తెలిసి సుమారు 11 నుంచి 14 సంవత్సరాలు పడుతుంది. ఆ మంత్రం తీసుకుని ఆ సాధన చేస్తే ఇందులో సుమారు 7-8 సంవత్సరాలు గురువుతో ప్రయాణం చేయాలి. ఓహో, గురువుని అంటిపెట్టుకునే ఉండాలి. అప్పుడే గురువు ఒక విధానాన్ని శిష్యుడి కోసం ఇస్తాడు. ఎందుకనంటే శిష్యుడిని రక్షించుకోవాలి, శిష్యుడికి ఇచ్చినటువంటి మంత్రాన్ని రక్షించుకోవాలి. కాబట్టి గురువు ద్వారా మాత్రమే ఒక చిన్న విధానాన్ని వారికి ఇస్తారు. కాబట్టి కర్ణపిశాచ సాధన అంటే దాని జోలికి అంత తొందరగా ఎవరు వెళ్ళకండి. అంత విధానంగా రాదు. ఒకవేళ అలా వస్తే సరైనటువంటి గురువుని కానీ ఎంచుకుని కానీ ప్రయాణం చేస్తే అది సాధ్యం. ఇప్పుడు ఈ కలియుగంలో కూడా అలాంటి సిద్ధులు సాధ్యమేనంటారా? సిద్ధులు ఉన్నాయి తల్లి. సిద్ధులు లేకుండా ఈరోజు మన సనాతన ధర్మం ఇలా ఉంది అని అంటే, మీరు కుంభమేళలో అంతమంది మహానుభావులను చూస్తున్నారని అంటే ఏ సిద్ధత్వం లేకుండా అంతమంది అలా ప్రయాణాలు జరగవు. ఎందుకనంటే మనం చేసే ప్రతి పనిలోనూ కూడా సిద్ధత్వం ఉంటుంది. మీరు ఏ పనైనా చేయండి, నిత్యావసరంలో ఉదయం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయేంత వరకు మీరు ఎలాంటి పనులు చేసినా కానీ సిద్ధత్వం లేకుండా ఏ రోజు గడవదు. ప్రతి దానిలోనూ విధానాలు ఉన్నాయి. అలాగే విద్యలో కూడా సిద్ధత్వం ఉంది. అందుకనే కదా తల్లి ప్రతి దానికి ఒక్కొక్క వేరు రకాలు. ఇప్పుడు దేవాలయానికి పోతే ఇలా ఉండాలి. మీరు గమనించండి, దేవాలయానికి వెళ్తే మన వేషధారణ, భాష అన్నీ మారిపోతాయి. ఇంట్లో ఉన్నప్పుడు ఒకలా ఉంటాం. అలాగే ఏదైనా ఫంక్షన్స్ జరుగుతున్నాయి, శుభకార్యాలు జరుగుతున్నప్పుడు ఒకలా ఉంటాం, అశుభకార్యాలు జరిగినప్పుడు ఒకలా ఉంటాం. అంటే మన దేహాన్ని మనం అన్ని రకాలుగా ఎలాగైతే మార్చుకుంటామో, నాటి కాలం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అతీతమైనటువంటి శక్తీంద్రియాలు ఉన్నాయి. వీటిని ఆధీనంలో తెచ్చుకోవడం కోసం ఒకప్పుడు తపస్సు, ఇప్పుడు ధ్యానం, ఒకప్పుడు ఏకాగ్రత. ఇప్పుడు మనం చాలామంది చూస్తుంటాం యోగా కానీ ఆసనాలు కానీ ఇవన్నీ వేస్తుంటారు. ఒక్కొక్క అంటే కాలానుగుణంగా కాల ప్రమాణాన్ని బట్టి విధానాన్ని బట్టి మనం ఒక సనాతన ధర్మ సంపద అది. దాన్ని మనం అగౌరవంగా చూస్తున్నాం కాబట్టి ఇది ఉన్నదా అని క్వశ్చన్ మార్క్ వస్తుంది. మరి వేదాలు, ప్రామాణికాలు, పురాణాలు, ఇతిహాసాలు వీటన్నిటిలోని ఇవన్నీ ఉన్నప్పుడు ఉన్నదా అని క్వశ్చన్ ఎందుకు తల్లి? ఉన్నాయి కాబట్టి వీటిని కాపాడుకోవడం కోసం ఆయా పరంపరలో అవన్నీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. వీటిని దుర్వినియోగం చేసుకుంటాము కాబట్టి వాటి విలువ మనకు సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండదు. కాబట్టి సరైనటువంటి గురువు సంరక్షణలు ఇవన్నీ జరగలేనప్పుడు మాత్రమే ఇబ్బందులు ఎదురవుతాయి తల్లి. అందుకని సమిష్టి సిద్ధి పొందినటువంటి గురువులతో కానీ మనం ప్రయాణం చేస్తే ఇవన్నీ సాధ్యమే, అందులో డౌట్ ఏం లేదు. అయితే ఎటు తిరిగి కూడా గురు సాంగత్యము, గురు సన్నిధానము, గురువుతో ప్రయాణం అనేది అన్ని రకాలుగా కూడా శ్రేయోదాయకం అంటారు. సమస్త విశ్వమయమంతా కూడా గురువు అనుగ్రహంతో నడుస్తుంది తల్లి. ఎందుకనంటే మనం అంటుంటాం ఏం చేసినా కానీ ముందు గురువే. అందుకని ఆది గురువు ఏమంటాను నేను, అమ్మ జన్మనిచ్చింది, అమ్మ ప్రేమే ముందు. అందుకని ఆది గురువు అమ్మే. అమ్మ తర్వాత మనకు విద్యా మంత్రం ఏదైనా సరే ఆ గురువు. కాబట్టి జీవితాన్ని సన్మార్గం చేయటానికి ఒక గురువు, ఆధ్యాత్మిక చెంతను తీసుకెళ్ళడానికి ఒక గురువు, జీవితంలో బ్రతకటానికి ఒక గురువు, జన్మనివ్వటానికి ఒక గురువు, ఇలా పరి విధాలుగా అనేక మంది గురువుల సముదాయంతో మన జీవితం ముడిపడి ఉంది తప్ప దేంట్లోనే ఎవరు పుట్టుకతోటే మహానుభావులు అవ్వలేరు తల్లి. అందుకని ప్రతిదానికి గురువే. ఆఖరికి మన కంటికి కనపడనటువంటి ఒక అతీతమైనటువంటి శక్తి మనల్ని నడిపిస్తుందంటే అది గురువే. కాబట్టి వీటన్నింటిని యొక్క ప్రతిఫలమే ఈరోజు మనం దైవికంగా మనం ముందుకు వెళ్ళటానికి ప్రధానమైనటువంటి కారణం. అందుకని మన కంటికి భగవంతుడు కనిపించకపోయినా కళ్ళు ఎదురుకుంటే అమ్మ కనపడుతుంది. నేరుగా భగవంతుడితో మనం మాట్లాడలేకపోయినా గురువులతో మనం మాట్లాడుతుంటాం. అందుకని గురువు మాట వేదవాక్కుగా మనం భావించి గురువునే దైవంగా మనం కొలుస్తుంటాం.
అందుకని గురువు దైవశక్తిని మనకు ప్రసరణ చేయగలిగేటువంటి గొప్పవాడిగా మనం భావిస్తాం కాబట్టి గురువే దైవం అని అంటాం. అందుకని దైవం గురువు రెండు కూడా ప్రామాణికాలతో మనం చాలా జాగ్రత్తగానే ఉంటాం తల్లి. For more videos like this, subscribe Big TV channel.